చూడండి, మీకు చూపించేది ప్రతి ఒక్క మీ ఇచ్చే మందులో 12 రకాలు 11 రకాలు. ఇది 12 రకాల వనమూలికలతో చూసిన భస్మీకరణం చేసి దాంతో చేసిన ఒక చూర్ణం అండి. ఇది ఒక అమూల్యమైనది, అతి పెద్ద ఎత్తున జరిగిన యొక్క ప్రమాదకరానికి ఎముకల సమస్యలకు కట్టేసేటప్పుడు అందులో కలుపుతాం మరియు కడుపులోకి ఇస్తాం. అవి ఇచ్చే విధానం ఏంటో చూడండి. అందుకు ఏంటంటే ఈ యావత్ ప్రపంచంలో మొక్కతోని వైద్యం లేదని కొందరు అంటారు. దాన్ని మీరు నిరూపించడానికే మా యొక్క ఛానల్ ప్రయాణం చేస్తుంది. మీ యొక్క ప్రతి ఒక్క ఔషధ గుణాలతో కూడిన యొక్క మొక్కలతో మేము సాధన చేస్తున్నామండి. అయితే ఈ రోజున జరగబోయేది ఏంటంటే, ఆయుర్వేద అభిమానులారా, గత జరిగిపోయిన ఒక 10 రోజుల క్రితము మేము ఒక 5 రోజుల క్రితము ఒక 6 రోజుల క్రితము ఒక కట్టేసిన ఒక వృద్ధురాలకి, ఆ వృద్ధురాలు యొక్క ఉద్దేశం ఏంది, ఆ వృద్ధురాల్లో మీ చేసిన యొక్క ఆయుర్వేదం ఏ విధంగా పనిచేస్తుంది, దానికి తోడు కుటుంబ సభ్యులు కూడా ఎలా సహకరిస్తున్నారు. దాదాపుగా బీపీ ఆమెకు దాదాపుగా 80 సంవత్సరాలు పైబడి ఉన్న వృద్ధురాలు. దానికి తోడు ఈ రోజున చేసే ఒక సమాజంలో చేసేది ఏంటంటే, వైద్యంతో పాటు వాళ్ళకి చేసే సేవ గొప్పది. ఆ సేవ చేసుకుంటూ మరియు ఇతర యొక్క ఔషధ గుణాలు కలిగిన ఒక మొక్కలను కూడా సేకరించుకుంటూ ఆ విధంగా ఏ విధంగా ప్రవేశపెడుతున్నాం, ఆ ప్రవేశపెట్టే విధానం ఏంటిది, అందులో జరగవలసింది విషయం ఏంటిది అనేవన్నీ ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా క్లుప్తంగా ఈరోజు చూపించుకుంటూ ఆమె యొక్క సరిగిన ఒడదొడుకులు ఏంటిది, ఆమెలో వచ్చిన మార్పు ఏంటిది, ఇవన్నీ చూద్దామండి. దీని యొక్క ప్రతి ఒక్క వ్యూవర్స్ ఆలకించవలసింది. దీని యొక్క వ్యూవర్స్ కూడా ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళు కానీ, ఆయుర్వేద వైద్యులు కానీ, ఆయుర్వేద ప్రేక్షక దేవుళ్ళు కూడా అందరూ దీన్ని ఒక్కటి చూపించాలి. ఈరోజు ఈ యొక్క 12 రకాల మొక్క మరియు కోడి జుట్టు కూర, దీన్ని కూడా ఆమె ఆహారంలో మేము ప్రవేశపెడుతున్నామండి ఈరోజు. ఎందుకంటే ఆమెలో ఏ మార్పు వస్తుందో ఆ మార్పు తగ్గట్టుగా మేము చేస్తున్నాం. దాని విధంగా చూడండి. ఒకటి, ఇది ఆహారంలో ప్రవేశపెడుతున్నాం. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఇవ్వవలసిన యొక్క వనమూలికలు కూడా కడుపులో ఏమి ఇవ్వాలో కూడా చెప్తున్నాం. అవన్నీ చూడండి. ఇది తెల్లమద్ది చెక్క, ఇది బిలుగుడు చెక్క. ఈరోజు ఆమెకు బిలుగుడు చెక్కను కూడా ప్రవేశపెడుతున్నాం. అయితే ఈ బిలుగుడు చెక్క, ఈ తెల్లమద్ది చెక్క ఏం చేస్తుందంటే, శరీరంలో ఎక్కడనైనా క్లాట్ లాంటివి అయినా, హార్ట్లో కానీ, బ్రెయిన్లో కానీ, కిడ్నీలో కానీ ఎలాంటి ఒక్కటి మనకు సంబంధితంగా మన శరీరాన్ని సహకరించినప్పుడు ఎలాంటి చెడు జరిగినా కానీ అన్నిటిని పటాపంచలు చేసే శక్తివంతమైనది ఏది తెల్లమద్ది చెక్క. మన శరీరంలో చెడు లాంటిది కానీ రక్తం గడ్డగట్టి ఎక్కడలాగా ముద్దలాగా ఉండి శరీర ప్రసరణ సక్రమంగా జరగకపోతే, రక్త ప్రసరణ జరిగినప్పుడు వాటిని బటాపంచలు చేసేది ఏంటంటే బిలుగుడు చెక్క. అందుకు ఈ బిలుగుడు చెక్క మరియు తెల్లమద్ది చెక్క రెండు కలిస్తే మన ఆయుర్వేదంలో ఎలాంటి యొక్క ఎముకల సమస్యలు కానీ ఏ సమస్యలు కూడా పటాపంచలు చేసి ఉంటాయని మేము సాధ్యమైనంత వరకు కొన్ని వేల మందికి ప్రవేశపెట్టినాం. అందులో సక్సెస్ఫుల్ అయినాం. ఇప్పుడు కూడా ఈ యొక్క వృద్ధురాలకు మేము సక్సెస్ఫుల్ కావడానికే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి దీన్ని ఏ విధంగా చేస్తామో చూడండి. అడిమి చెన్నంగాకు, ఇది మన కట్టులో చూడండి. ఇది ఎట్టుంది బాబు? తగ్గింది కదా? అడిగిన సమాధానం చెప్ప. చూడండి, కోడిగుడ్డు, ఈ కసివింద చెట్టు చూపించినాయి కదా, ఈ కసివింద చెట్టులో మన కోడిగుడ్డు సొన్నం కలపాలి. ఎలా కలపాను? ఎన్ని రోజులు అవుతుంది వేసి కట్టేసి? 4 రోజులు అయిందా? నీకు లెక్క రాదా? మంచిగా మనం గట్టిగా మాట్లాడు. మధ్య కూడా తీసి పక్కన పెట్టి చక్క నిలబడి ఇద్దరు ఎక్స్రే తీసుకొచ్చినావా? నాకు ఎట్టుందో ఏ విధంగా చెప్పాలి మీరు. అర్థమైందా? నాటు కోడి గుడ్లు పెద్ద కోళ్ళై స్వీజీ అండి మా మందు. అందులో ఇంకొకటి మనం తీసుకొచ్చినది ఎక్కడ పెట్టినా బండినా కావాలి, జాగున్నా బండిలో చూడు, అది చూడు.
మేము తీసుకొచ్చింది ఇంకో ఇది 12 రకాల యొక్క వనమూలికలతోని భస్మీకరణం పుటము మందు రసం మందు తయారు చేసి వచ్చిన యొక్క చూర్ణం ఇది ఇందులో కలుపుతున్నాం కప్లో. ఇది దీంతో పాటు ఈ యొక్క చూర్ణాల్లో కూడా కలుపుతాం అన్నమాట. ఇది ఎప్పుడైనా మనం కట్టు ముందు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక అర్ధ గంట సేపు గంట వరకు కడుగుడు గిడుగుడు అన్నీ అయినాక నానుతుంది. ఇది చూడండి పక్క పెట్టి కూడా పక్క పెట్టి తర్వాత ఆగిట్లా నా కరెక్ట్ వివరణ చెప్పాలి. ఓకేనా? అందరికీ నమస్కారం. ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పబోయేది ఏంటంటే ఈమె బూర వెంకటమ్మ అంటే వీళ్ళ తల్లి, వీళ్ళ కొడుకు వెంకన్న, ఈమె కోడలు. అంతేనా? అవునవును. అది ఇప్పుడు ఎన్ని రోజులు మనం కట్టేసి 3 4 5 రోజులు పడుతుంది. అంతేనా? 5 రోజులు పట్టే. అయితే ఈ తీవ్రతంగా నాకు చాలా మందికి కొందరు ఫోన్ కాల్స్ కూడా చేశారు. ఆ ఫోన్స్ కాల్ ప్రకారంగా కూడా మేము ఇక్కడ ఫ్రాడింగ్ అంటూ మాది ఒక్కటి అంటూ ఏం లేదు. చూడండి చిన్న ఒక ఎక్స్రే చూడండి. ఇంకో ఇది ఇక్కడ చూడండి ఎంత తీవ్రతతో ఎమ్మక ఇరిగి పక్కకు పోయింది. చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసింది, ఇది ఇటు వచ్చింది, ఇది ఇటు వచ్చింది. ఇక్కడ చూడండి క్లియర్గా కనబడుతుంది. చూడండి ఇది ఎక్స్రే. ఇందులో ఏదో నాటకట్ట కడతారు వీళ్ళు, తోసి తోయాక ఏదో ఈ యొక్క వృద్ధురాలకు వైద్యం చేపిస్తారు అనే ఒక మాట ఈ సమాజంలో ముద్ర మాకు రావద్దు. చూడండి ఎంత తీవ్రతంగా ఇరిగిందో ఇది. అయితే నేను ఆ రోజు కూడా ఆయుర్వేద అభిమానులారా ఈ 2 ఎక్స్రేలు రెండోసారి తీసింది కదా, అంతే కదా? అయితే ఇప్పుడు మనకు కట్టేసి అడికి 5 రోజులు అయింది. ఎట్టుంది? బాగా నేను అన్నందుకు చెప్పకు, ఎట్టుంది చెప్పమ్మా. తీపులు తక్కువైనాయా? అంటే అప్పుడు బాగా తీపులు ఉండేనా? ఒక తీపులు తక్కువైనాయా? కాలు ఇటు గుంజుకొస్తుందా తీపులు? ఈ వాపు కూడా తగ్గిందా? మరి వాపు కూడా తగ్గి అది బరువులు పెట్టుకుంటున్నాం మంచిగా, అంతేనా? వాపు తగ్గింది, తీపులు తక్కువైనాయి, అది అంతేనమ్మా. ఇదండి మన చేసే ఒక ప్రయత్నంలో వాపు తగ్గింది, తీపు తగ్గింది. కానీ ఈ కాలు వెనుక గుంజుకొస్తుంది వెనకన్నా మంచిగానండి. అది యూట్యూబ్లో పెడతానా, మీరు ఒకటి ఎంత అశ్రద్ధ అంటే మాత్రం ఒక వంతు కూడా అశ్రద్ధ చేయదు. నువ్వు వీళ్ళు చెప్పినట్టు వినాలి. ఈ కాలు చూడు ఇక్కడికి అక్కడికి ఈ లెంత్కు దీనికి తగ్గింది, అయినా వస్తుంది. ఇలా మంచిగా తీరుతా, మంచిగా బరువు కట్టేస్తా. మీ కోడలు కానీ, మీ కొడుకు కానీ, మీ మనవాళ్ళు కానీ ఎవరు ఏది చెప్పినా కానీ ఆ బరువులు తీసేయద్దు. బరువులు తీయడం వల్ల చూడు ఇది కాలు ఇటు వెనుక గుంజుకొస్తుంది, ఈ వాపు వస్తుంది, నీకు అతకది. ఒకవేళ అతికినా నువ్వు నడవలేవు. ఆ కాలు అట్టుకుంటుంది, ఈ కాలు ఇటు చూస్తే నువ్వు నడవలేవు అన్నమాట. నడతావా? మంచిగా ఉండాలన్నా చండాలంగా ఉండాలన్నా? అంతేనా? బతికేయాలన్నా? మరి బతుకుతా నీకు నమ్మకం ఉన్నదా? ఓకే. చూడండి ఆయుర్వేద అమ్మాలి, నేను ఏం చేసిన ఆ రోజు కూడా కట్టేస్తే 3 రోజుల వరకు కాక ఇక మంచి నార్మల్ స్థితికి వచ్చింది అనుకో, 2వ కట్టు కొత్తను. అంతేనా? అంతే, 2వ కట్టు కొత్తను. ఇప్పుడు 2వ కట్టు మేము ఏ విధంగా వేస్తానో చూడండి. ఇది పెద్ద మేజర్ కేసు. ఈ తుంటిలో ఎడమ భాగంలో మాత్రం ఆడవాళ్ళ కానీ మగవాళ్ళ కానీ ఏ జరిగినా కానీ తీవ్రంగా భవిష్యత్తు కాలంలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకు మేము శ్రద్ధ చూపిస్తున్నాం. వీరు కూడా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు ఉన్న ఒక ఆర్థిక స్తోమతను బట్టి, మీ ఇచ్చే యొక్క చట్టను బట్టి ఆ విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా ఆ చూర్ణాలు కనుక తాపిస్తానరా? తాపిస్తున్నావా? ఉదయం సాయంత్రం తాపిస్తున్నావా? గట్టిగా మాట్లాడితే మీరు పొద్దుమాకు పోతాను, దంచిపోతా పొద్దుమాకు పోతారు. ఓకే. ఆహారం ఏం పెడతాను? కూరగాయలు ఏం పెడతాను? కూరగాయలు అంటే ఆకుకూరలో కందిపప్పు. ఈరోజు కోడి జుట్టు కూర ఇస్తాం. అది ఇట్టి ఇది కందిపప్పులో వెళ్ళమ్మా. ఇది కోడి జుట్టు కూర. ఇది కోడి జుట్టు కూర రోజు ఉదయం సాయంత్రం ఏం చేయాలంటే కందిపప్పులన్నా ఆకుకూరలన్నా ఒక మామూలుగా అటు ఉడికించి తినిపించు, లేదా మెత్తగా దంచి కషాయం చేసినా తాపించు. ఇది ఒకటి. ఈ రోజులు ఏంటంటే ఇది చూడండి పాపం దంచి ఇలా మంచి చూర్ణం చేసుకున్నది. ఏంది? ఇది తెల్ల మధ్య చెక్క.
ఇదేనా ఇటువంటి చెక్క మీకు ఇచ్చింది? ఇది తెల్ల మధ్య చెక్క, ఇది బిలుగుడు చెక్క. ఇది చూడండి, ఇది బిలుగుడు చెక్క. ఈ రెండింటితోనే మా వైద్యము అనేది ఉన్నది. ఆమెకు దురద స్టార్ట్. గోకుడు వస్తుందా? గోకుతుందా? అది గోకుడు ఎప్పుడు స్టార్ట్ అయిందో మనం దాదాపుగా తగ్గినట్టు మనకు మన యొక్క అనుభవంలో తెలుస్తుంది. ఓకే, మనం కట్ చేద్దాం. సరే సరే, దీని తర్వాత చెప్తానమ్మా. ఇది ఈ కట్టు నువ్వు మా ఒక స్టూల్ లాగి మా చిన్న కాడ కూర్చుంటాడు, కాలు పట్టుకుంటాడు. మంది కూర్చొని ఒక స్టూల్ ఫీట్ ఉన్నది చిన్న కాదు. నువ్వు అప్పుడు అసలే కూర్చోవాలి, అంతే కదా? చిన్న పీట లేదా గింత తీసుకుంటుంది? గింత బయటనే గింత ఉండనే మన బాగా ఇంటి ఇంటి అంటుగా. అది అది అదిరా ఏది కుర్చేసుకుంటా ఉన్నట్టు పడదా? కట్టు కూడా మంచిగానే కుదిరింది కదా. కొందరికి అయితే ఏదో అట్లా జరుగుతుంది, అటు జరుగుతుంది, ఇటు జరుగుతుంది. అదృష్టమే. వీడియోలో పడుతుంది అన్ని. అటు దులిపి మంచిగా మన తీసుకొచ్చి కుక్కరాపు ఉండు ఏం పోతుంది కానీ చుట్టూ మంచిగా చుట్టాలే. దులిపితే అదంతా రాలుతుంది. ఈ కట్టు రెండో కట్టు కదా, మళ్ళీ మూడో కట్టుకు వేరే పెట్టి వేస్తా, మంచి పక్కన బందికి వేస్తా, అప్పుడు కదలదుగా. అయితే బరువులు మాత్రం అస్సలు తీయొద్దు ఎల్లమ్మా. కాలు బిక్కపోయిందా వెనకకు, నువ్వు నడవలేవు ఇక. వంకర పోయింది. నువ్వు తర్వాత కాలు ఒకటి కాలు ఎత్తు అవుతుంది, ఒక కాలు చిన్నగా అవుతుంది. అంత ఆగంగా ఉంటావు. అర్థమైందా? కత్తిరది నీకు ఇరుగుతే తెలుస్తుంది అంటాను, అనుకున్న రాని అనిపిస్తాను. కొంచెం గుండె చుట్టూ గుండె చుట్టని. కాటన్ ముందు ఎక్కడ పెట్టినావు? మీరు గియ్యేది వేడి చేసినావా? ఇంక రేపు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనుక చేసినట్టు చెప్తారు. ఇది ఇది తీసుకురానా తలంబ్రాల అయ్యగారింటికి పోతారు చూడు, తలంబ్రాలు పడకరావా, ఈ పసుపు కుంకం పడకరావా, కంటిన్యూ చేయి. అవన్నీ పడతాయి, వీడియో పడతాయి. కలిపి అందుకే కలిపేస్తాను. ఆగు తీస్తా కానీ సభ్యకు చూడు అంతే. వీటి పట్టుకో. ఇది ఇదండి ఆయుర్వేద అభిమానులారా, మేము కట్టేసిన మొన్ననైతే విపరీతమైన నొప్పి వాపు ఉండే, ఇక్కడ బాగుండే, ఇక్కడ ఇది ఉన్నది. కానీ ఇది ఎంతో కొంత వెనకపోతుంది ఎప్పుడైనా కానీ మీరు చూపించేది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇలాంటి ఒక ప్రమాదకరం జరిగినప్పుడు
మన యొక్క నాడీ వ్యవస్థ అండ్ కండర వ్యవస్థతో ఉన్నది వెనుక గుంజడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటివి కాకుండా బరువుగా కరెక్ట్గా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అది వీళ్ళకి కొంచెం అనుమానం తక్కువ, మనం చెప్తే ఈ కుదురాలు ఇంటలేదు. జీవిత కథ చరిత్ర అన్నీ శుభ్రం చేస్తా, భయపడకు, నీకేం కాదు. కానీ ఈడేదో మొన్న భయపడ్డా ఎలా మీరు చూడు ఒకసారి ఇటు ఇటు ఇది ఇరిగింది. అయితే ఇక్కడ మొన్న కొంచెం బ్లాక్ అయింది, కమిలినట్టు ఉంది కదా. ఇప్పుడు ఏమైనా కమిలిందా? ఏం లేదు, మంచిగా ఉన్నది. ఒక మంచిగా అతుకుతుంది. ఓ ఈ విధంగా కాలు పొజిషన్ పెట్టుకొని బరువులు నీకు సూపర్గా అతుకుతూ ఇట్టు ఉండాలి. నొప్పి లేదు అంటున్నావు. గోకుడు అయితే ఉన్నదా? గోక జనంగా ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ఎలాంటి ప్రమాదాలు జరిగినా కానీ ఏదైనా కానీ ఎలర్జీ స్టార్ట్ అయింది అనుకో, ఈ ఉన్న జాయింట్ ఈ మధ్య ఉన్న ఎముక ఇటు విరిగి ఇటు విడిపోయినది, ఈ చిన్న 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 దగ్గరకు వచ్చి ఇందులో నుంచి అందులోకి మధ్య రావడానికి ప్రయత్నం చేస్తుంది. అట్ట మధ్య రావడానికి ప్రయత్నం చేసిన శరీరాలు ఖచ్చితంగా మంచిగా మానుతాయి అన్నమాట. కొందరు లక్షలు పెట్టిన ఆపరేషన్ చేసినా మానది. అట్ట వాళ్ళ రాడేస్తారు, అంత ఆగానికి వచ్చి ఇన్స్పెక్షన్ అయితే చీకాక. మీ అమ్మ అదృష్టం, నీ అదృష్టం కానీ కొంచెం జాగ్రత్తతో ఉండండి. ఏ కాలు మొన్న ఆంటీ మంచిగా పట్టుకున్నది. పెద్ద నుంచి ఇటు ఇటు అంటే ఎట్టుకున్నది గిన్నె మటన్ తీసుకురా. ఇది వీళ్ళే చక్కగా నిలబడు. ఇప్పుడు చక్కగా రా. నువ్వు ఎంకనగా చెప్తాను, కేసులు చూస్తాను. అడుగు పట్టుకో. ఇక్కడ ఓకేనా? నువ్వు పట్టుకో, నువ్వు నీళ్ళు పోయమ్మా. పోయి అవసరం చూసుకో. కొద్దిగా సన్నీళ్ళు పోయి వచ్చిన గ్లాస్ చెప్ప. సంవత్సరం ఉన్నాక గ్లాస్ ఉంటుంది, సెమ్ముడు ఏముండదా? ఏముంటది ఇంకా ఉడుకుని సన్నీళ్ళు కడుక్కుంటామే. కానీ ఆ పీట దగ్గర పెట్టుకో, ఈ పీట దగ్గర పెట్టు. ఆ నీళ్ళు పడు. ఎట్టుంది? ఓకే. ఈ బల్ల మీద తర్వాత దూడ్చుకుందువు, కంగారు ఏం పడకు. నువ్వు దూడ్చినాక అన్ని శుభ్రం చేయడానికి కట్టేస్తాం. మంచిగా కట్టేస్తాం. పోయి నీళ్ళు పోయి. కాలు చాలా వాపు తగ్గింది. ఇక్కడ అందరు అంటారట నువ్వు ఏం బతుకుతావు, నీ ఎట్ట బతుకుతావు అని. ఎవరంటారు? తమ్ముళ్ళు అందరు అంటారా? కట్టు పైకి లేపు, కాలు పైకి లేపు, పట్టాల కింద కష్టపడుతుంది కదా. ఏ గోకు 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 నీళ్ళు పెట్టావు, నన్ను తిడతావు. ఏం మాట్లాడ కడ చూడు. గట్టి కలుగుదు. రెండు చేతులు గుంజాలి. డాడీ ఇంకా ఇటు పట్టుకుని కూర్చుంది. నువ్వు గుంజమ్మా, నీళ్ళు పడుతుంది. ఎక్కడ పడే ఇక్కడ పట్టబ్బా, జబ్బలిస్తాం. నీ వైపు గుంజినట్టు కాలు పైకి లేపు గుంజమ్మా. వీడియో కట్టి భయపడకు. ఆగు ముందు వాటర్ పై చేతి 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 అమ్మాయి ఏం కదా అయిపోయింది. కూర్చో, మంచిగా కూర్చో.
రేపు సన్నీళ్ళు పోసినావా? ఏమైనా అనిపిస్తుందా? నాతో మాట్లాడు, ఏమైనా అనిపిస్తుందా? కళ్ళు తిరుగుతాను ఏమన్నా? సరే మంచిగా ఎవరు అందుకో ఏంటన్నా నీళ్ళు పోతే ఆగికుంటుందా? ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిసి సమానం చూసుకో, మంచిగా పట్టుకు చూసుకో. చూసినావా? వచ్చి ఇది ఇట్టి చూడండి, ఇంతవరకు కాలు పోయిందన్న ఇక మీద నాకు కూడా భయం అనిపించింది. ఇప్పుడు తోవడం వల్ల ఇచ్చింది పోదు. మీరు మంచిగా బరువులు వేయాలి, మీ కాలు మంచిగా నడుతావా? నీ వాపు తగ్గింది మంచిగా ఈ విధంగా కాలు పెట్టుకోవాలి మంచి ఎప్పటికీ. అర్థమైందా? దూరం పెట్టి పిల్ల మీద ఎనిది పిల్ల మీది పెట్టి కాలు గుండి పట్టుకున్నాడు. చాలా మంచిగా ఉన్నది ఉన్నదికి ఇక్కడికి చాలా అంటే చాలా. నువ్వు కోళ్ళు చెప్పి ఎట్టున్నది మొన్నటికి అడిగి కడియమంటాడా? తక్కువ కాదు, వాపు ఉన్నది అట్నే ఉన్నదా? తక్కువైంది కదా? తక్కువైందా? ఇక నువ్వు మంచి గుండెధైర్యంగానే ఉన్నావు, కానీ మమ్మల్ని అందరినీ బాగా చెప్తాను. బాగా కొన్ని మెత్తలు ఉన్నాయా చెప్పు అమ్మా. పంది పెట్టకు, మంచిగా తిను. నేను మంది ఇస్తా రేపు పొద్దుగాలరా నీకు. వెంకన్న నిద్ర లేపు కింద పెట్టి పంపింది. అట్ట అట్ట కూర్చు, నువ్వుకే పట్టుకో. ఇద్దా మందు మందు ఆ బూడి రెడీ చేసుకో. ఇట్లా పట్టుకొని కూర్చో. వెనక మీరు ఇవ్వకుండా అంగల్ మంది ఇప్పుడు రెడీ కూడా టక్క టక్క బుద్ధి బాగా పోయాలే. భయపడక ఏం కాదు, అయిపోయింది నీ కథ. చాలా తక్కువ తక్కువ లేకపోతే నువ్వు బద్దు కటో. అయ్యో మట్ట సంగ అయింది. చూడండి, ఇగో ఇది మేము కలిపిన 12 రకాల యొక్క మొక్కల చూర్ణము, కసివింద చెట్టు. మంచిగా ఉండు, కాసేపు మాట్లాడు. ఏం పేరు నీ పేరు? వెంకటమ్మ. నాతో మాట్లాడు, నువ్వేం భయపడకు, నీకేం కాదు. ఇప్పుడే ఫోన్ వస్తుందా? టక్క 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 పెట్టాలి. పెట్టు, కింద పెట్టి కింద పెట్టి కింద పెట్టి దెబ్బ దెబ్బ ఇక్కడే ఇక్కడే తప్పు. అప్పుడు సున్నం కొట్టా, పిడికలు కొడితే వెళ్తుంది. పిడికలు కొట్టవే సున్నం కొట్టబెట్టి, అత్తగారికి ఇక్కడ కొట్టబెట్టి, అవగారికి ఇక్కడ కొట్టబెట్టి, అంతే కదా? ఏమో మొత్తం పిడికలు కొట్టి భయపడకు, నువ్వు కట్ట కూర్చో. అది మంచిగా అద్దాలి. కింద 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 కూడా సైడ్ మాత్రం కింద
చూడండి, ఇది మన యొక్క నిజ జీవితం, అంతే కదా. కస్వింద చెట్టు ఒక్కసారి దీన్ని కూడా చూడండి. ఇగో వీళ్ళ ఇంటి వాతావరణం చూడండి. ఇగో ఇది వీళ్ళ ఇల్లు. నీకు కొద్దిగా పక్కరా మతి, నీకు కొద్దిగా పక్కరా, కొంచెం అటు చేయండి. వెళ్తాం చూడండి. కస్వింద చెట్లు కూడా వీళ్ళ చుట్టుపక్కనే ఉన్నాయి. అక్కడ కస్వింద చెట్లు నేను చెప్పినా, ఎప్పుడైతే ఎవరి వాతావరణం ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం ఉన్న మొక్కలనే శోధించి కష్టపడి మనం కాక ఈ విధంగా చేసుకుంటేనే తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకు చూడండి, మీ ముందే చూపిస్తాను. నేను కూడా చాలా భయపడ్డా. మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ కేసు ఫెయిల్ అవుతుందా, ఫెయిల్ అయినా పాస్ అయినా 3 రోజులకి తెలుస్తుంది అనుకున్నాను. కానీ ఆ భగవంతుని యొక్క అదృష్టం, ఈమె అదృష్టం, ఈ కోడల యొక్క ఈ కోళ్ళ ఒక నమ్మకం, వీళ్ళ కొడుకు ఒక నమ్మకం, ఆ భగవంతుడు ఇచ్చిన వైద్యంతో కొద్దిగా మార్పు అయితే వచ్చింది. ఈ విధంగా ఒక 4 రోజులు కష్టపడ్డాను. ఇప్పుడు 6 5 రోజులు కదా. మీ అమ్మ 1 రోజులకే నడుస్తుంది. స్నానం తీసుకొచ్చుకో, చక్కగా స్నానం తీసుకొచ్చుకో, 11 రోజులకే నడుస్తుంది. ఈ విధంగా నువ్వు బరువులు వేసుకుంటావా? నేను చెప్పినట్టు తింటావా? ఇప్పుడు ఇంటిలో కదా మంచిగా కూర్చో, అట్ట మంచిగా కూర్చుంటే మంచి ఇన్నట్టు లెక్క. జార నీకు మెత్త ఓకే, ఏం కాదు. పట్టుకోరా, ఇప్పుడే నేర్పుతున్నావా? మనకి ఇప్పుడే నేర్పుతా, నీకు ఇప్పుడే నేర్పుతాను. వెంకన్న ముసలోడైనా మా కూరలే ముసలిదా వేసామే తప్పు చెప్పు. కోళ్ళు ముసలామా వేసామమ్మా? అంతేనా? ఇట పట్టుకో ఎంకన్నా, ఇట పట్టుకో, కొంచెం లేపమ్మా, వెళ్ళమ్మా. కొంచెం ఆ లెవెల్ మనం పట్టుకోలేదు, అర్థం అనుకుంటే చేయి లోపలికి పోతుంది. ఇది మంచిగా ఉండు. మోషన్ పోయేటప్పుడు కానీ మూత్రం పోయేటప్పుడు కానీ భయపడకు, అర్థమైందా? వాళ్ళు చేస్తా అందుకున్నారు, నువ్వు భయపడకుండా ఉండాలి. ఇది మెయిన్ కథ. కొంచెం ఎందుకో వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. నీకు మోసొత్తుంటుందిగా, వంకర పెట్టు చక్కగా నిన్నే పడుకున్న వాళ్ళు ఎలా ఎంకన పట్టుకున్నాడా, మావాడు పట్టుకున్నాడా? మనం ఎంత శ్రద్ధతో చేస్తావో అంత ఆయుర్వేదం ఖచ్చితంగా మనకు పాజిటివ్ అవుతుంది. మనం చేసే వైద్యం ఎంత అబ్బో నాకేంది అనిపిస్తుంది తెలుసు, అంత కాలుతుంది. మనం కాలుతుందనంటే చెడు చేస్తుంది. ఈ ముసలి ఏం చేసింది,
ఏబో నాకు కతికింది, నాకు దెబ్బ కాదు అని నడిచింది, పుట్టుకుని పడ్డది, ఇరిగింది. ఇప్పుడు ఎవరు అనుభవిస్తారు? వాళ్ళు కడుక్కున్నాం ఎందుకు అలా అవసరం ఈత కూడా పోయినావు, కడుక్కున్నాం. ఈయన కొట్టుకుందట. ఇప్పుడు ఎంత అనుభవిస్తున్నాం చూడు, నరకం. వాళ్ళు కష్టం, నీకు అవస్థ. 45 రోజుల వరకు నువ్వు ఉండాలంటే ఏముంటావు? బతుకుతావా? ఎండాకాలం కూర్చో. అర్థమైందా? కొంచెం సగం బట్టలు ఎరుగుతుంది, సగం కింద ఎరుగుతుంది, సగం బాగలేదు. మోషన్స్ అట మంచిగా పో, గలిజి చేయకు. మందం పెట్టాలి దీది తీసిండ పలస తీసింది. ఇది అయిపోయిందా? వద్దా? వర్షం 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 రాదు, భయపడకరు. మాకు లేని భయం మీకు బాగుంది ఎందుకు? పడితే మనకు చడితే మొరకొత్తవా? ఇది ఖరాబ్ అవుతుంది. కట్టు ఖరాబ్ అయితేనా? ఏం ఖరాబ్ అవ్వదు, మంచిగా ఉంటుంది. అన్నున్నాయి. మరి ఇంక 3 రోజులుగా కట్టు. ఇంకా 5 రోజులక 6 రోజులక కట్టును బట్టి, కట్టు లూజుని బట్టి వస్తా. నీకైతే ఏం అవస్థ అయితే లేదుగా? లేదు, అర్థమైనా బాగా అయితే గుంజుకొస్తాయి. ఎట్లా? రాళ్ళు కడితే గుంజుకొస్తాయి. రాళ్ళు కడితే గుంజుకొస్తాయా? మరి రాళ్ళు కట్టకపోతే పర్వతం కట్టనా? చెప్పు. క్లాస్ చేయి. ఇట్రా. క్లాస్ ఇప్పుడు పైకి లేపమ్మా. వెళ్ళమ్మా, గట్టి గుంజు లేపాలి, ఉత్తగా లేపొద్దు. ఏంది ఎక్కడెక్కడి నువ్వు గుచ్చుకపోతున్నాయా బద్దలు? లేపండి. బాగా చూడు, ఈ పేషెంట్ మూమెంట్ తీయాలి. మంచి గట్టిగా కింద చేయిలు పెట్టి బిగుసుకపోతే లేస్తుంది. ఇది ఈ మూమెంట్ పేషెంట్కి రావాలి. చూడండి, ఆయుర్వేదం గో అట్ట ఇటు బిగ పట్టుకోవాలి. అర్థమైందా? నువ్వు మంచిగా లేచి నడుతావు, నీ చిట్టి పెళ్లి వరకు లేచి డ్యాన్స్ చేస్తావు, నడిపిస్తా. నువ్వు మాత్రం బరువులు ఉంచుకోవాలి. ఓకే. కాలేజీనే పడతావా? మరి కాలేజీ పడితే మళ్ళీ నీకు నడవరాదు, వంగరాదు, నడవరాదు. సరే, అంతేంటవా? రుణం తీర్చాలంటే నువ్వు బరువులు ఉంచుకోవాలి అంతే. ఉతకపోతుంది ఎక్కడన్నా? ఉతకపోతలేదా? ఓకే.
కరెక్ట్ మంచిగా కుదురుతుంది చేసినప్పుడు కొందరు కూడా కుదరదు ఏందో కానీ చెప్పి ఇటునా ముందు 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 ఆగమ్మా ఆగమ్మా ఏమట్లేదు మనతో కొత్త కూడా తేవాలి పై కొద్దిగా మీరు ఇద్దరు లేపట్టుకుంటారా అర్థం నొక్కపోతుంది ఎక్కడన్నా ఇక్కడ నొత్తుందా ఏం కాదు లూజ్ అయిపోయింది ఇప్పుడు నొత్తుందా కొంచెం లేపి కూర్చోబెట్టి కిందలు ఉన్నాయి నేను లీన్ ఉండే కదా ఇదిగో మూడాలండి రెండు ఉండదా ఉన్నాయి లైట్ డిమ్ అవుతుందా వస్తుంది వర్షం ఏం భయపడక ఏం రాదు కానీ పక్క బట్టలు పడకరప్పని అర్థం కాదు బట్టలు తెప్ప పక్క బట్టలు చెప్పమ్మా పక్కెద్దురుగా లోపల పంటవా నీకు లోపల పంటలు బాగున్నట్టుందిగా సత్తులు అని ఒక మెత్తాని ఇక్కడ లేదు నేను ఒక్కరు లేకపోతే ఇది అండి కట్టు అటు చూసి చెప్పు అటు మాట్లాడు తప్పులు మంచిగా ఉన్నాయా అందరికి దండం పెట్టు తక్కువ అవుతుందా ఓకే అది కథ ఇది అండి కట్టు ఇప్పుడు పక్క వేస్తాం బరువులు పెడతాం చూడండి మాకు చెప్తుందిగా ఇంకో 2 సెల్లు వస్తాయి మనం చూడడానికి ఏదో ముచ్చట్లేదు లేపి ఇద్దరు లేపి ఎప్పుడు లేపినా కానీ కింద ఇక్కడ వేయాలి చేయాలి ఏంటండి మొత్తం లేపు చిన్న చిన్న కొద్దిగా ఊడుతురా బరువులు చెప్ప బరువు సంచా కాలు కాసి జూత కట్టేసి బయట కట్టేసి కాయకూడదు వెళ్ళమ్మా ఇల్లు తర్వాత తుడుచుకుంది కానీ కొంచెం బల్ల తుడుచమ్మా చూడ్చిన ఇంకేం ఆ సంచిలో ఏవే బరువుల సంచిలో ఉష్క పోసినాయి చెప్పు ఆయన కనబడక కనబడి ముసలి పైకి గుంజుకో ఏం కాదు గుంజుకో కొంచెం పోయి ఇసుక పోయి పోయి హ్యాగా మట్టి దింపుతారా రెండింట్లో పోయి కొంచెం పైకి గుంజు అది ఉంచకపోతే చంపుతాయి అలా
కాలు చూడు ఏం చక్కనంగా ఉన్నది ముసలిదానా, మంచిగా ఉన్నది. బాగా బాగా పోయాను అస్సలు బాగా పోయాను. గుసకాలపోతారు ఈ కాలు ఇంకా గుడ్డి అన్ని మొత్తం గాగా పడుతున్నారు కాలకం మరి రోగం అంతా కాలకాన్నే. అంత బిట్టం తక్కువ బాగా నా కథ ఏ ఇది చూడు ఏం పోయలే, కొత్తది పోయలే. కలుపుడు కాదు, కాలు పోతుంది లోపల పైకి పోతుంది. అది అర్థమైందా? కాలు అనేది మొత్తం పీక్కపోతుంది. కరెక్ట్గా అర్థం అస్సలు ఏం మాత్రం తీయకుండా ఉండాలి. కారణం ఉంది ఏమన్నా మన ప్లాస్టర్ మన కవర్లో వేసిన చూడు. ఇప్పుడు మంచిది లేపు. నువ్వు అన్నట్టు కొంచెం నీ మొండి పట్టేట్టుంది వెళ్ళమ్మా, నీ మొండి పట్టే. నాకైతే నువ్వు అవి చేస్తామని నాకు నమ్మకం కదా అంతే నాకు నమ్మకం ఉండే అట్లా చేసిన. ఇంకన్నా వైద్యం సహకరిస్తుంది, ఈమె శరీరం సహకరిస్తుంది. మీరు కాక కొంచెం బరువులు కనుక తీస్తే మీ అమ్మ ఆగవచ్చు. కొంచెం వరినా కానీ అమ్మకు బరువులు తీయకు. తీర్థ వద్దాను నేనంటే నీకు ఇరుత తెలుస్తుంది అని తీయకమ్మా అసలే కొద్దిగా 10 రోజులు ఉపయోగపడుతుంది. తీటని చెవులు నాయగా అనుకోండి. ఎందుకంటే అత్త కదా గంధమత పెత్తన చెలాయించదా, చెలాయించుడు కాదు ఏంది నాకేం కర్మ నేను చేయాలని ఆయన చేసుకున్నది కర్మ. అందరూ ఉండాలి. కంపు వాసన వస్తాను నేను రాత్రి వాసనకు వాంతులు వచ్చి అసలు సాన్ చెప్పి ఇవాళ పొద్దున్న దాకా కూడా కోలుకోలేదు తెలుసా సార్. ఎట్లా వాసన వస్తుంది తెలుసా, నాకేం బాధ. నేను అమ్మ నేను సార్ ఎందుకంటే ఇక నా కర్మ అట్లున్నదని చెప్తాను. నేను ఏమన్నా మంచిది వీటి ఎంకన్నా ఈ విధంగా కట్టుకోవాలి, ఈ విధంగా కట్టుకోవాలంటే. నా కర్మ నేను చేసుకున్నా కాబట్టి నీకు గట్టిస్తా. ఆగమ్మా గింజ మీరు చేయవలసింది ఈ కింది రోకు ముడేయాలి, కానీ ఈ ముడు పై రోకు కొంచెం ముసలి ఇప్పుతుంది. ఇప్పకుండా కింది రోకు ఉంచుకోవాలి. గింతే అండి. ఎవరికైనా కానీ జరిగినప్పుడు ఈ విధంగా మనం కొద్ది వెయిట్ అంటే బరువు పెంచుకోవాలి. ఆ బరువు పెంచుకున్నప్పుడు ఉంటుంది. అయితే ఇది ఇదిగిన కాలు కనుక ఇట్నే బరువు పెంచాలి. దీంతో పాటు దీన్ని కూడా మామూలుగా లైట్గా ఉంచుకుంటేనే మనకు ఎలాంటిది కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెండు సమానంగా ఉండాలి, ఉన్నప్పుడే పని చేస్తాయి. ఇది మా యొక్క వైద్యం. ఓకే, ఒక తాను మంచిగా ఒక 2 నిమిషాలు ఇటుగా, ఒక 2 నిమిషాలు మాట్లాడతా. నువ్వు బయటకు పోమ్మ తొందరగా. అంతే ఇద్దాం సార్ నిలబడి దూరం ఎలా ఇట్లా 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 7 ముగిస్తారా ఈ మందిరి? నువ్వు అటు ఇటు పోతాను కొందరికి లైట్ డిమ్ అయిపోయింది. వాళ్ళకి నడితే టక్క టక్క చెప్పాలి. చూడు కొద్దిగా కాగబ్బా వస్తలే అన్న, అవి రావు కొద్దిగా ఆగబ్బా. అక్కడ వస్తుంది నల్ల అడొస్తుంది నాన్న. చూడండి దీన్ని మెత్తగా దంచుతానవా, ఉదయం సాయంత్రం తాపిస్తాను. అంతేనా? కరెక్ట్ చెప్పవే. అవును దంచుతాను, తాపిస్తాను. ఓకే, ఇలా ఇది ఒకటి బిల్లుగుడి చెక్క, ఇది దీని కూడా ఇది ఒక్కసారి దంచి 2 దంచి కలిపి తాపించడం ఏం లేదు. కానీ 2 ఒకటేసారి కలిపి తాపించు. కానీ అది ఒకటి. ఇది కోడి జుట్టు కూర, ఇది కూడా ఒక అన్నంలో కలిపి అన్న పెట్టి కంటిన్యూషన్గా కషాయంలాగా చేసి తాపించడం ఏం లేదు. కోడి జుట్టు కూర మంచిగా. చూడండి ఆయుర్వేద అభిమానులారా,
నేను చెప్పేది ఒకటే, ఈమెకు 40 రోజులు టైమింగ్ పెట్టినాం. 45 రోజులు కానీ, ఒక నెల రోజులు కానీ, 2 నెలలు కానీ ఖచ్చితంగా ఈమె లేచి నడుస్తుందని మాకు నమ్మకం ఉన్నది. నమ్మకం ఉన్నదా? ఉన్నదమ్మా నీకు? మంచిగా కళ్ళు తెరిచి మాట అటు మక్కు లేచి నడుస్తావా? ఖచ్చితంగా ఆయుర్వేద అభిమానులారా, యావత్ ప్రపంచంలో ఏ వ్యాధికైనా నడిపించి బతికించే శక్తి మొక్కలకు ఉంది. ఆ మొక్కలను మనం ఉపయోగించుకొని ఈ యొక్క వృద్ధురాలను కనుక మంచిగా చేయాలనే యొక్క ఆశయంతోనే మేము ఈ ప్రయోగం చేస్తున్నాం. దీన్ని అందరూ ఉపయోగించుకొని మంచిగా ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటాం.